పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఏటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేసాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, బీసీ సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. అయినప్పటికీ కూడా వాళ్ళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా. అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి ఒక 6 జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ షాప్ల అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం. దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి, అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్ కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. అలాగే ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డిపోల నుంచి ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగానే అంత ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే షాప్లో అవైలబిలిటీ పెట్టేవాళ్ళు. ఇవాళ ఏదైతే ఇంటెంట్ ప్రకారం వాళ్ళు సేల్ ప్రకారం అన్ని బ్రాండ్స్ను కూడా డిపోస్లో అవైలబుల్ చేస్తున్నాం. దానివల్ల ప్రజలకి కావాల్సినటువంటి కోరుకున్నటువంటిది బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో తీసుకురాగలుగుతున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం.